అందరూ ఎలా ఉన్నారండి? బీ పాజిటివ్ అండి. నేను పాజిటివ్‌గా ఉన్నాను. బీ హ్యాపీ అండి. నేను కూడా హ్యాపీయే. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్‌లో ఏం జరిగింది? ప్రెజెంట్ ఏమవుతుంది? ఫ్యూచర్ ఏం జరగబోతుంది? అది చూద్దాం. ఓకేనా? ఓకే. మీకు గానీ రెజొనేట్ అవుతే ఓకే. కామెంట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే. పాస్ట్ ముందు చూద్దాం. తర్వాత ప్రెజెంట్, ఫ్యూచర్. ఈ 3 కార్డ్స్ వేస్తానండి. దానికి క్లారిఫై కూడా చేస్తాను. ఓకే. నేను వేసిన వెంటనే దానిలో క్లారిఫై రాదు కదా! అంటే క్లారిఫై కావాలనుకుంటే మళ్ళీ నేను ఎక్స్ట్రా కార్డ్స్ వేస్తాను. ఓకేనండి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ వేసాను కార్డ్స్. ఓకే. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ క్రాస్ రోడ్స్ వచ్చింది నాకు. ఓకే. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 మినిట్స్ అండి. క్లారిఫై చేస్తాను కూడా మళ్ళీను. ఓకే. ఫస్ట్ వచ్చింది లవ్. ఓకే. ఒక్క నిమిషం అండి. ఫస్ట్ అంటే పాస్ట్‌లో మీకేం జరిగిందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే మీరైనా డౌట్ చేసి ఉండాలి. అంటే లాయల్‌గా లేరని డౌట్ అంటే ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు ప్రపోజ్ చేశారండి. ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ప్రపోజ్ చేశారో మీరైనా తనైనా అవ్వచ్చు. లాయల్‌గానే ఉండాలండి. ఇంకొకళ్ళు అంటే మీ ఇద్దరిలో ఒకరు మాత్రం ట్రూగా నటిస్తున్నారని అనిపిస్తూ ఒకళ్ళు లాయల్‌గా ఉన్నారు. ఒకళ్ళు లాయల్‌గా లేరండి. ఈ రిలేషన్‌లోనే అనిపిస్తుంది నాకు. ఓకే. ఎందుకు లోయల్‌గా లేరో చూద్దాం. ఓకేనా? అంటే మీరు ఒకవేళ లోయల్‌గా ఉంటే తను క్లారిఫై చేయలేకపోతున్నారనమాట. మీకు ఎన్ని సార్లు చెప్పినా మీకు అర్థం కాదు. పర్ఫెక్ట్ కాదు, నువ్వు పర్ఫెక్ట్ కాదని పదే పదే మీరు చెప్తున్నారు తనకి. ఓకే. నువ్వు ట్రూ కాదు, ఎందుకు అబద్ధం చెప్తున్నావు ఎందుకనేసే చూద్దాం. ఒకసారి క్లారిఫై చేద్దాం పాస్ట్‌లో ఎలా ఉన్నారు. ఓకేనండి. మీకు ఎందుకు అనిపిస్తుందంటే తను ఎవరో మీరు ఒకవేళ లోయల్‌గా ఉంటే మీకెందుకో తన మీద ఎక్కువ డౌట్ అనిపించిందనమాట. ఎందుకంటే తను మిమ్మల్ని చీట్ చేస్తున్నారేమో, మిస్‌గైడ్ చేస్తున్నారేమో ఓకే అనిపిస్తుంది మీకు. ఓకేనా? మీ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉందని మీకు డౌట్ మీద ఉండాలి. ఓకే. మీరైతే డౌట్ మీద ఉండాలి. మీరు ప్రపోజ్ చేశారో మీరు అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చండి. ఎవరు చూస్తే వాళ్ళకి రెజొనేట్ అవుతుంది. ఓకే. మీకు అనిపించింది అనమాట తిను ఎప్పటికైనా నన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. తిను ఫేకు నేను ప్రపోజ్ చేస్తున్నాను మీరు డౌట్ మీదే ప్రపోజ్ చేశారు. కానీ మీకు భయంతోనే ఉన్నారు. ఓకే. భయంతోనే ఉన్నారు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ నాకు అనిపిస్తుంది మళ్ళీ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. బట్ ఏమంటే తను కొద్దిగా ప్రాక్టికల్ అండి. ప్రాక్టికల్ మనిషి. అంటే లవ్ బయటికి చూపించినంత ఇది కాదనమాట.
లవ్ బయటికి చూపించరనమాట. మీకు అందుకే అర్థమయ్యేది కదా! అంటే తిను ఫేక్‌గానే ఉంటున్నారని మీరు అనుకునేవాళ్ళు. థర్డ్ పార్టీ అయితే నాకు కనిపించలేదు. మీరు ఫేక్ అనుకుంటున్నారు కాబట్టి బట్ తను లాయల్టీగా ఉన్నారు. తను కొద్దిగా బయటగా ఎమోషన్స్ గానీ, లవ్ గానీ పదే పదే చెప్పరనమాట. అలాంటి వాళ్ళు తను. ఓకేనా? ఓకే. మీకు అర్థమయ్యే ఉంటది. బట్ ఎందుకో నాకు అనిపిస్తుంది తనకేదైనా జాబ్ ఆఫర్ వచ్చిందేమో. తను జాబ్ ఆఫర్ వచ్చినట్టుగుంది తనకు. ఓకే. ఫైనాన్షియల్‌గా ఏదో న్యూ బిగినింగ్ అయితే అంటే గుడ్ న్యూస్ రావడం గానీ, జాబ్ ప్రమోషన్ రావడం గానీ తనకు జరిగింది. ఓకే. మళ్ళీను ఎంగేజ్మెంట్ ప్రపోజల్స్ వాళ్ళ ఇంట్లో అవ్వడం గానీ ఇవన్నీ జరిగాయి. అందుకే మీకు నమ్మకం కలగలేదనమాట పాస్ట్‌లోని. అంటే పాస్ట్‌లో జరిగింది మీకు చెప్తున్నాను. మీకెందుకో తన మీదైతే నమ్మకం లేదు. బట్ తను అంటే వెంటనే ఎమోషన్స్‌ని లవ్ యూ అని పదే పదే చెప్పిన టైప్ కాదనమాట. తను కొద్దిగా ప్రాక్టికల్‌గా ఉంటారు. ఓకే. అందుకే మీకు అనిపించిందికి ఇవన్నీ మీరు చెప్పినవన్నీ అబద్ధమే అనుకున్నారు మీరు. బట్ తనకి అంటే ప్రపోజల్స్ రావడం, ఇంట్లోనే ఏవైనా ప్రపోజల్స్ రావడం వల్ల మీకు నమ్మకం కొద్దిగా తగ్గింది. అంటే తన మీద నమ్మకం అయితే లేదు. ఇప్పటికీ లేదు. పాస్ట్‌లోని. బట్ ప్రెజెంట్ చూద్దాం. ప్రెజెంట్ ఎలాగున్నారు? ఓకే. ప్రెజెంట్ మీ ఫ్రెండ్స్ వల్ల, మీ కొలీగ్స్ వల్ల అంటే మీకు అనిపిస్తుందికి ఆ రిలేషన్‌లోని ఈ జెలస్ ఫీల్ అవ్వడం వల్ల థర్డ్ పార్టీ వచ్చి విడదీశారు అనుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే నో కాంటాక్ట్‌లో ఉన్నట్టుగున్నారండి మీరు. ప్రెజెంట్ అంటే మీ డౌట్ వల్లో తెలీదు. మీరెందుకో నో కాంటాక్ట్‌లో వెళ్ళిపోయారు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మీ పర్సన్ చాలా ఎడిక్ట్ అయ్యి ఉన్నారండి. మీరు ఇద్దరిలోనే ఎవరైనా నో కాంటాక్ట్‌లో ఎవరిని ఎవరు వదిలేసారో తెలీదండి. అలా తెలీదు కాబట్టి ఓకే. మీరు ఒకవేళ వదిలేస్తే తను ఎడిక్ట్ అయ్యి ఉన్నారు మీకు. తను ఒకవేళ మిమ్మల్ని ఇలా చేసుంటే బాగా ఎడిక్ట్ అయ్యి ఉన్నారు. ఇంకా మిస్ అవుతున్నారు. చాలా మిస్ అవుతున్నారు ప్రెజెంట్‌లోని. ఎందుకో ఇద్దరి మధ్యన థర్డ్ పార్టీ వల్ల గొడవలు అవ్వింది. ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. ఓకే. ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళ వల్లే అవ్వచ్చు. ఓకే. బట్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలని చాలా ఆలోచిస్తున్నారు. ఎవరి వల్ల గొడవలు అవ్వేవో నేను చూస్తాను. ఒక్క నిమిషం. ఓకే. ఓకేనండి. ఎవరి వల్ల గొడవలు అవ్వాయి అంటే థర్డ్ పార్టీ వల్ల అండి. ఎవరో మీ మధ్యలో వచ్చారు థర్డ్ పార్టీ. ఓకేనా? నాకు ఎందుకో అనిపిస్తుంది ఎవరో మీ మధ్యలో థర్డ్ పార్టీ వచ్చారు. ఓకే. మీ మధ్యలో థర్డ్ పార్టీ వచ్చి ఓకే. అంటే తను అనుకున్నరికి తన విష్ మీరు అంటే థర్డ్ పార్టీ వచ్చారు. ఓకే. అప్పుడు థర్డ్ పార్టీ రావడం వల్ల ఇప్పుడు అంటే థర్డ్ పార్టీ మాత్రం ఉందండి. ప్రెజెంట్ థర్డ్ పార్టీ ఉంది. మీరు నో కాంటాక్ట్‌లో ఉన్నారేమో. అంటే తనకి ఇష్టం లేకపోయినా తను ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్నారు తనతో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఈ పొజిషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. థర్డ్ పార్టీ వచ్చాక ఈ పొజిషన్‌లో ఉన్నారు. బట్ మీ దగ్గరికి రావాలనే ఉంది. తన విష్ మీరే. ఎందుకంటే ఇప్పటికీ మీ మీద ప్రేమ ఉందండి. థర్డ్ పార్టీ ఉన్నా ఇప్పటికీ మీ మీద లవ్‌తో ఉన్నారు. మిస్ అవుతున్నారు కూడా. ఎడిక్ట్ అంటే మీతోని ఉన్న లైఫ్, మీతోని స్పెండ్ చేసిన లైఫ్ ఇప్పటికీ తనకు ఆలోచనలో ఉన్నది. తన మనసులో ఉన్నారు మీరు ఇంకా. థర్డ్ పార్టీ ఉన్నా మీతోనే రావాలి, కలవాలని తన విషే మీరు. ఓకే. తన విష్ మీరు. ఓకే. ఈ బంధం నుంచి రాలేకపోతున్నారు. థర్డ్ పార్టీ ఉండడం వల్ల ఆ బంధం నుంచి రాలేకపోతున్నారు. ఓకేనా? థర్డ్ పార్టీ అంటే మదర్ కాదండి. తన ఫ్రెండ్స్‌లో ఎవరో కొలీగ్స్ మీ ఇద్దరి మధ్యన చూసి ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఉన్నాళ్ళు థర్డ్ పార్టీ వేరే అమ్మాయి. ఓకే. వేరే అమ్మాయిని అవ్వచ్చు, అబ్బాయిని అవ్వచ్చు. ఓకేనా? ఓకే. ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ మీరు నో కాంటాక్ట్‌లో ఉన్నారు. తనకైతే మీ మీద ఇష్టం ఉన్నా రాలేని పొజిషన్‌లో ఉన్నారు. థర్డ్ పార్టీకి వదిలేసి రాలేని పొజిషన్‌లో ఉన్నారు తను. ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందంటే మీ ఇద్దరి మధ్యన మీ మెమోరీస్తోనే తను మిస్ అవుతుంటారండి ఇంకా బ్యాడ్లీ. ఐ స్వియర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. ఇగో ఫ్యూచర్లో ఇలా అవుతుందండి. ఓకే. ఫ్యూచర్లో మీ క్యూట్ స్మైల్ని మాత్రం మర్చిపోలేరండి. ఎప్పటికైనా తనకు గుర్తున్నారు. ఇప్పటికీ మిస్ అవుతున్నారండి. ఓకే. ఇప్పుడు మీరు చేంజ్ అయిపోయారని తను అనుకుంటున్నారు. తను వదిలి ఏంటంటే తన థర్డ్ పార్టీ వచ్చింది ప్రెజెంటు. మీరు ఇలాగా అంటే తను ఫేక్ అనుకున్నారు. బట్ థర్డ్ పార్టీ వచ్చింది. థర్డ్ పార్టీ వల్లే ఇలా అయిపోయిందండి. మీరు ఫేక్ అని అనుకుంటున్నారు. తనైతే ప్రెజెంట్ యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్డ్ యూ. మీరు చేంజ్ అయిపోయి అనుకుంటున్నారు. డియర్ యు ఆర్ ఫేక్. మీరు ఫేక్ అంత తను చేశారు. తను ఇప్పుడు వెళ్ళిపోయారు ఎవరి వల్లో. ఇప్పుడు మీరు ఫేక్ అనుకుంటున్నారు. ఎందుకో చూద్దాం ఉండండి.
క్రాస్ రోడ్స్, యూ హ్యావ్ టు చూస్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. ఓకే, క్రాస్ రోడ్స్లో ఎందుకున్నారో చూద్దాం, ఎందుకు ఫేక్ అంటున్నారో చూద్దాం ఉండండి. మీరు మీ ఫ్యూచర్లో మీరు మీ గురించి బాధపడతారు, ఇంకా మిమ్మల్ని చాలా మిస్ అవుతారు. బట్ ఫేక్ ఎందుకు అంటున్నారు క్లారిఫై చేద్దాం. ఓకే, ఓకేనండి. బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే, మీరు ఫేక్ అని ఎందుకు అనుకుంటున్నారంటే, తను ఇప్పుడు ఫ్యూచర్లో అలాగా ఎందుకు అనుకుంటారంటే, మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తే మీరు దానికి అంటే ఈ రిలేషన్ని మీరు ఎండ్ చేయాలనుకున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ ఉంది కాబట్టి మీరు ఈ రిలేషన్ ఎండ్ చేసి మీ మ్యారేజ్ ప్రపోజల్కి యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తను ఫేక్ అనుకుంటున్నారు. అంటే తను వెళ్ళిపోయినా పర్లేదనమాట, మీరు మ్యారేజ్ చేసుకోకూడదు ఎవరితో నేను. ఓకే, ఈ ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది, ఇంకా మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారనమాట. మీ కెరియర్లో కానీ మ్యారేజ్లో కానీ మీకు ఏమైనా ప్రపోజల్స్ అవి యాక్సెప్ట్ చేసే, ఇప్పుడు తనని పట్టించుకోకుండా మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు కదా, తనకు నచ్చడం అనమాట. అందుకే తను అనుకున్న ఫేక్ అనేసి అంటున్నారు. తను తప్పు చేసినా పర్లేదనమాట, మీరు అలా చేయకూడదని, మీరు తన గురించి అలా వెయిట్ చేసి ఉండిపోవాలి అంతే. తను అలాగ అనుకుంటున్నారు. క్రాస్ రోడ్స్ అని ఎందుకు అంటున్నారు, ఏదో ఒక చూస్ చేసుకోమంటున్నారు మిమ్మల్ని. ఎందుకు ఫ్యూచర్లో అలాగ అవుతుందంటే అనుకుంటారు. ఓకే, ఎందుకు ఫ్యూచర్లో అలా అనుకుంటారంటే, తను మీ దగ్గర యాక్షన్ తీసుకోవాలని చూస్తారండి. తను యాక్షన్ తీసుకోవాలనే చూస్తారు, బట్ యాక్షన్ తీసుకొనకి అంటే ముందడుగు వేయరనమాట. యాక్షన్ తీసుకోవాలని అలాగ స్లో మూవింగ్ అంటే స్లో కండిషన్లో ఉంటారు. ఎందుకంటే వెంటనే యాక్షన్ తీసుకునే నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్ కదా, యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ. తను యాక్షన్ తీసుకోలేకపోతారనమాట మీ దగ్గరికి రావడానికి. క్రాస్ రోడ్స్లో ఇంక ఉండిపోతారు, చూస్ చేసుకోలేరనమాట. కెరియర్లో కూడా తనకి న్యూ బిగినింగ్ అవుతే తను అటు వెళ్ళారు, మీ దగ్గరికి రాలేక క్రాస్ రోడ్స్లో ఉండిపోతారు ఫ్యూచర్లో. ఇలా ఉంటుంది మీ లైఫ్. ఓకే, తను ఫ్యూచర్లో ఇలా అయిపోతాడనమాట. ఫ్యూచర్లో ఇలా వస్తుంది నాకు. మరి తను క్రాస్ రోడ్స్ ఫైనాన్షియల్గా వెళ్ళలేడు, అటువైపు వెళ్ళాడు, మీ వైపు యాక్షన్ తీసుకోలేడు అనమాట. క్రాస్ రోడ్స్లో ఉండిపోతాడు. ఓకే, నాకు ఎందుకో అనిపిస్తుంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేసి. ఎక్స్ట్రా మ్యారిటల్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే మ్యారీడ్ కపుల్సే కనిపిస్తున్నారు నాకెందుకో. ఓకే, ఎక్స్ట్రా మ్యారిటల్ కూడా అవ్వచ్చు, మ్యారీడ్ అన్మ్యారీడ్ కూడా అవ్వచ్చు. బట్ ఎందుకో నాకు అనిపిస్తుంది క్రాస్ రోడ్స్లో ఎందుకు ఉండిపోతారనమాట. మీ ఫ్యామిలీ విషయంలో అంటే మీరైనా మ్యారీడ్ అవ్వచ్చు, తనైనా మ్యారీడ్ అవ్వచ్చు. పిల్లల వల్ల దూరం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మీ దగ్గరికి రాలేరనమాట. ఓకే, చిల్డ్రన్స్ వల్ల, మీకు చిల్డ్రన్స్ ఉండడం వల్ల తను మీ వైపు రాలేడు. ఓకే, నాకు అనిపిస్తుంది ఎందుకో. ఓకే, థర్డ్ పార్టీ ఇది కూడా అవ్వచ్చు అండి. థర్డ్ పార్టీ ఎందుకంటే థర్డ్ పార్టీ అని వచ్చింది కదా ఇక్కడ. మ్యారీడ్ కూడా అంటే తన విషయం కానీ మీ వైపు రాలేడు. ఎక్స్ట్రా మ్యారిటల్ అయినను థర్డ్ పార్టీ అంటే తనకు ఆల్రెడీ మీరు మ్యారీడ్ ఏమో నాకు అనిపిస్తుంది. ఓకే, మ్యారీడ్ ఏమో అనిపిస్తుంది, అలా కూడా అవ్వచ్చండి. ఎందుకంటే తను రాలేడు కదా, తను అన్మ్యారీడ్ అనిపిస్తుంది నాకు ఎందుకు. మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారేమో, మీ వైపు రావడానికి ఛాన్సెస్ లేవు, అందుకే తను క్రాస్ రోడ్స్లో ఉండిపోతాడు అనమాట. అంటే ఆల్రెడీ తను ఎలాగ థర్డ్ పార్టీ ఉంది కదా, తనతో అడ్జస్ట్ అయిపోయి ఉండిపోతాడు ప్రజెంట్ అయితే. అందుకే నో కాంటాక్ట్లోకి వచ్చారు. మీరైతే నమ్మడం లేదు, ఎందుకంటే తను లోయల్గా లేడని. ఎందుకంటే ఆల్రెడీ తను అన్మ్యారీడ్ అండి, మీరు మ్యారీడ్ అనిపిస్తుంది నాకు ఎందుకో.
ఓకే. ఒకవేళ మ్యారీడ్ కాకపోయినా ఈ సిట్యుయేషన్ మీకు క్రాస్ రోడ్స్‌లో ఉన్నారంటే ఒకవేళ ఫ్యూచర్‌లో రీయూనియన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు మ్యారీడ్ అంటే పిల్లల వల్ల తను ఆగిపోవచ్చు. క్రాస్ రోడ్స్‌లో ఉండిపోతాడు. ఒకవేళ మీరు గానీ ఇద్దరు అన్‌మ్యారీడ్ అయితే రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్‌లో. ఓకే. ఫ్యూచర్‌లో రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఒకవేళ ఒకళ్ళు మ్యారీడ్ అయ్యి మీరు మ్యారీడ్ అయితే మాత్రం పిల్లల వల్ల తను ఆగిపోతాడండి. క్రాస్ రోడ్స్‌లో ఉండిపోతాడు. మీ వైపు రాడు ఫ్యూచర్‌లోని. అర్థమైందా మీకు? ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో. ఓకే. నాకెందుకో ఎక్స్ట్రా మాటలు ఎక్కువ కనిపిస్తుంది. అందుకే మీకు చెప్పాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.